హలో నమస్తే బ్రో, మీ పేరు? దీపక్ బ్రో. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? బీజేపీకి బ్రదర్. బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ సెంట్రల్ ఉంటేనే బాగుంటుంది బ్రదర్. స్టేట్ కన్నా సెంట్రలే బెస్ట్. ఇప్పుడు ఎట్లా ఎంపీ ఎలక్షన్లే కదా, స్టేట్ ఆల్రెడీ వచ్చేసింది, రేవంత్ రెడ్డి వచ్చారు. దానివల్ల ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ఎంపీవి. 17లో బీజేపీ ఎన్ని గెలవచ్చు? మ్యాక్సిమం 14. ఖచ్చితంగా 14 గెలుస్తుంది బ్రో. ఆ బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చే పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు? బీఆర్ఎస్ అంతా ఏం లేదు బ్రదర్, నాకు తెలిసి అయితే కాంగ్రెసే టఫ్ ఇస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం లేదంటున్నారు? ఆల్రెడీ 10 years వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. కరెక్టే బ్రదర్, హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు, 100% హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఈ జరిగేది ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు కదా బ్రదర్, ఎంపీ ఎలక్షన్. మెయిన్ సెంట్రల్ ఏంటంటే మోదీ రావాలా. మ్యాక్సిమం 400 సీట్స్ వస్తే మోదీకి వేరేగా ఉంటుంది, ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు స్టేట్లో ఎంపీ సీట్గా ఒక పార్టీ ఉండి సెంట్రల్లో ఒక పార్టీ వస్తే ఫండ్స్ కానీ అంటే అండర్స్టాండింగ్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు బ్రదర్, అట్లా ఏం లేదు. బీజేపీ పార్టీ అనేది అట్లా ఏం చేయదు కదా. దానివల్ల ఒకవేళ ఇక్కడ బీజేపీ మీరు అన్నట్లు 14 స్థానాలు గెలిస్తే కేంద్రం నుండి అంటే నిధులు తీసుకొని వచ్చే సత్తా ఇక్కడ ఎంపీలకు ఉందా? తెలంగాణ ఎంపీలకు బరాబర్ ఉంటుంది బ్రదర్. ఎందుకు ఉండదు చెప్పండి, ఖచ్చితంగా ఉంటుంది. అంటే సౌత్ అంటే బీజేపీ నాకు చిన్న చూపు, ఫండ్స్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు అనగా అపోహన. అంత సీన్ లేదు బ్రదర్, బీజేపీ అనేది జెన్యూన్ పార్టీ. కొంతమంది బీజేపీ అంటే ఒక మతపూరితమైన పార్టీ, హిందువుల పార్టీ మాత్రమే, అది సెక్యులర్ పార్టీ కాదని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు బ్రదర్, అట్లేం లేదు, అదంతా పుకార్లు అంతే. మా పేరు మిద్దలింగం. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? టీఆర్ఎస్ 12 సీట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేసిన పనుల గురించి ఏ పనైనా చాలా బాగా చేసిండు. కరెంటు కానీ నీళ్ళు కానీ ఏ వర్క్ అయినా మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకు 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్లోనే చాలామంది నాయకులు పార్టీ మారుతున్నారు కదా, దానికి కారణం ఏమనుకోవచ్చు? అది అనుకునేటోళ్ళు అనుకుంటారండి. వాళ్ళు ఎవరైతే అగ్నెస్ట్ ఉండలో వాళ్ళు ఏదో రకంగా టీఆర్ఎస్ పని అయిపోతుంది అంటారు కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి మేము చేసిన పనులతో మేము అలాంటి అనుకోము. మేము ముందు 12 సీట్లతో ముందుకెళ్తున్నామని అనుకుంటున్నాం మేము. మరి టీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే పార్టీ అంటే ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీనా? ఇంత ముందుకు ఉండే బీజేపీ ఉండే, ఇప్పుడు బీజేపీ కొంచెం తక్కువైపోయింది, కాంగ్రెస్ కొంచెము ఎక్కువ నడుస్తుంది. కాంగ్రెస్తోనే పోటీ ఎక్కువ ఉంటుంది మాకు. కానీ కూతురు అరెస్ట్ వల్ల టీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, నెగిటివిటీ ఎక్కువ వచ్చింది కదా కవిత అరెస్ట్ పట్ల. ఈ కవిత అరెస్ట్ అయినంత మాత్రాన పార్టీకి ఏమో నష్టం లేదండి. కవితది చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది, దాని గురించి నష్టపోయే అవకాశాలు ఏం లేవు. కవిత అరెస్టే మేము 12 సీట్లే కంపల్సరీ మేము 12 సీట్లు వచ్చే అవకాశాలు మాకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అందరినీ జైల్లో పెట్టిస్తా అంటున్నారు. ఇక ఆయన అనుకుంటాడు జైల్లో అందరిని పెట్టించడం అనేది, ఏమైనా ప్రాబ్లం ఉంటేనే పెట్టిస్తాడు, కానీ ప్రాబ్లం లేనంత మాత్రాన పెట్టిస్తా అంటే ఆయన గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఆయన పై వాళ్ళు కూడా చూడాలి కదా. తప్పులు ఒప్పులు చూసుకున్నాక తప్పు ఉంటే వేస్తారు, లేకుంటే వెయ్యడు బస్. కానీ ఇక్కడ ఈసారి చూసుకుంటే నేషనల్ పార్టీనే బీజేపీకి అంటే ఇక్కడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ మధ్య పోటీ జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు అంటున్నారు తెలంగాణలో. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది, 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలన చేసినప్పుడు వాళ్ళు లేదన్నంత మాత్రాన మేము అట్లాంటిది ఏమో ఊహించుకోము. మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాము. మోదీ గారి పరిపాలన ఏమంటారు? సెంట్రల్ మోడీ పరిపాలన బాగానే ఉంది, మన దేశాన్ని రక్షిస్తుండు కాబట్టి మాకు చాలా నచ్చింది. ఇంకా బాగా చూడాలని మేము కోరుకుంటున్నాం మోడీ గారిని. ఇక్కడ కాంగ్రెస్ వచ్చి 5 months అవుతుంది కదా, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది తెలంగాణలో? ఇంకేడనండి, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా ఆయన పెట్టిన పథకాలన్నీ అమలు చేయలేదు, కొన్ని చేసిండు, అది నడుస్తున్నాయి, ఇంకా అమలు చేస్తూ అంటుండు. చేస్తే కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే ఉంటుంది. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, August 15th అంతా చేస్తారనే నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు? అది ఆయన ఏమంటుండంటే August 15th తారీఖు వరకు నేను చేస్తా అంటుండు. August 15th తారీఖు చేయలేదంటే ఆ గవర్నమెంట్ మీద వేటు పడుతుంది అంతే. హరీష్ రావు గారికి ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు, రాజీనామా మాట కట్టుబడి ఉంటారా ఆయన? ఈ హరీష్ రావు కట్టుబడి ఉండడు కదా, ఈయన చేస్తే కట్టుబడి ఉంటాడు, ఈయన చేయాలి, చేస్తే కట్టుబడి ఉంటాడు. ఈ సికింద్రాబాద్ చూసుకుంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ ఎంపీగా? సికింద్రాబాద్ చూసుకుంటే మన ఎంపీగా పద్మారావు వస్తాడు. పద్మారావు గారు సిట్టింగ్ ఎంపీగా ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా.
సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మా నమ్మకం అయితే మా టీఆర్ఎస్ తరఫున పద్మరావు వస్తారని మేము అనుకుంటున్నాం. బస్ అలాగే హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి సిటీలో చూసుకుంటే ఎవరు రావచ్చు? ఇక్కడనైతే ముషిరాబాద్, మా సికింద్రాబాద్ అయితే పద్మరావు చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది. పద్మరావు అయితే వస్తాడు. ఇంకా మల్కాజ్గిరి నేను తిరగలేదండి, సికింద్రాబాద్ గురించి నేను చెప్పగలుగుతున్నా. సో సెంట్రల్ అయితే బీజేపీ, స్టేట్ అయితే టీఆర్ఎస్. బస్ సెంట్రల్లో బీజేపీ అవకాశాలు ఉన్నాయి, స్టేట్ అయితే టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. ఓకే, హలో అన్న, మీ పేరు? నా పేరు కేఈ రాజు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి సర్వేలు అన్నీ చూస్తేనేమో తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండు సేమ్ షేర్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారు? వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిండ్రు, కానీ వాళ్ళు కరప్షన్లో తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ బంధువులకు, వాళ్ళ బిడ్డకు, కొడుకుకు, అల్లుళ్ళకు దారాదత్తం చేసేసిన రాష్ట్రాన్ని. ఆయనకు తెలంగాణ జాతిపిత లెక్క చూశారు కేసీఆర్ అంటే. కేసీఆర్ అద్భుతమైన వ్యక్తి, ఆయన వల్లే ఆయన కూడా ఒక భాగం తెలంగాణ రావడానికి. కానీ ఈ కరప్షన్ ఛార్జెస్లో తర్వాత ఈ పుత్రికోత్సాహంలో పోయి దెబ్బతిన్నది పార్టీ. మళ్ళీ అది లేవాలంటే చాలా కష్టం. ఇప్పటి కూడా ప్రజలకు విపరీతమైన అభిమానం కేసీఆర్ అంటే. కానీ ప్రజలకు ఏం కావాలి? కరప్షన్ లేని రాజకీయ నాయకులు కావాలి. కరప్షన్ ఒక లెవెల్ వరకు పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇంత భయంకరంగా కరప్షన్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అన్నారు కదా, ఆ పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి ఇద్దరు 50-50% షేర్ చేసుకుంటారు. కాకపోతే మోడీ అద్భుతమైన నాయకుడు. మోడీ వల్లనే ఈ 10 సంవత్సరాల్లో దేశము జీడిపి కానీ దేశ గౌరవం కానీ బాగా పెరిగింది. మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉండడం మన గర్వకారణం. ఎందుకంటే ఆయన గతంలో ఒక మాట చెప్పిండు మనకు, నేను ఓడిపోతే, నా పార్టీ ఓడిపోతే 10 నిమిషాల్లో నేను నా పిఎంఓ రెసిడెన్సీకి కాల్ చేస్తాను. దేశంలో ఎవరైనా నాయకుడు అలా ఉండా మీరు చెప్పండి. ఈరోజు వరకు ఆయన ఒక్కరోజు కూడా లీవ్ పెట్టింది లేదు. సో అలాంటి నాయకుడు ఉండడం దేశానికి గర్వకారణం. ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది. ఇప్పుడు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ఆయనకు నోబెల్ బహుమతి లిస్టులో కూడా ఉన్నాడు. దేశమంతా ప్రధాని మోడీ ఉన్నందుకు గర్వపడాలి. ఇప్పుడు బీజేపీ అధికారంలో 10 ఏళ్ళు చేసినప్పుడు ఉంటే రేట్లు అన్నీ పెరిగాయి అంటున్నారు కదా, గ్యాస్ బిల్లు కానీ పెట్రోల్ కానీ, దాని గురించి ఏమంటారు? అది కామన్ అండి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ కింద ఉన్న మన జీతాలు ఎంతనో మీరు ఒకసారి బేరే చేసుకోండి, మన బిజినెస్ టర్నోవర్ ఎంతనో వేసుకోండి. ఇప్పుడు పెరిగింది కదా. సో బిజినెస్ మన ఆదాయం పెరిగినప్పుడు ఇది రేట్స్ కూడా పెరుగుతాయి. దాని కాలానికి అనుగుణంగా మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఇప్పుడు మనకు అత్యధికంగా మనం ఖర్చు పెట్టేది దేశ రక్షణ చాలా ఇంపార్టెంటే కదా. మనం ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటుంటే అన్నీ రక్షణ సామాగ్రి అంతా, ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4-5 మంత్స్ అవుతుంది అధికారంలోకి, వాళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి వల్లనే కాంగ్రెస్ వచ్చింది, అది నో డౌట్, అందులో సందేహం లేదు. కాకపోతే ఆయన కష్టపడి కాంగ్రెస్లో అధికారం నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, అందులో దాదాపు 4-5 సీఎంలు కావాలని ఊవిలూడుతుంటారు. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పరిపాలనని వేరే గవర్నమెంట్తో పరిపాలన కంపేర్ చేయలేము. కేసీఆర్ టీఆర్ఎస్ వేరు. టీఆర్ఎస్లో కేసీఆరే అన్నీ, కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. కాబట్టి అది వాళ్ళు 10 ఏళ్ళు చేయగలిగారు. వీళ్ళు చేయలేరు. ఈయన క్రమశిక్షణతోని అంకిత భావంతో రేవంత్ రెడ్డి గారు చేస్తానన్న సీనియర్లు చేయనియరు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? ఓం ప్రకాష్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది? ఆబ్వియస్గా బీజేపీ పార్టీ ఎక్కువ సీట్స్ సాధించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు బీజేపీ పార్టీ సాధిస్తుంది అంటున్నారు? బీజేపీ ఎందుకు సాధిస్తుంది, ఎందుకు సాధించదు అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బీజేపీ చేసిన చాలా పనులు మనకు తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. 370 ఆర్టికల్ రద్దు చేశారు, జమ్మూ కాశ్మీర్ని మన ఇండియాలో కలిపాడు. అలా బీజేపీ మోడీ చాలా చేశారు. కాబట్టి మోడీ ఖచ్చితంగా మళ్ళీ రూలింగ్లో వస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆబ్వియస్గా ఓల్డ్ సిటీ నుంచి కూడా మాధవీలతను
ఇనిషియేట్ చేసి మేము గెలిపించాలని కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము. మాధవీలత గారు అంటున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మరి వాళ్ళందరూ చూసుకుంటే మాధవీలత గారు ఓటేస్తారా? అదేవిధంగా నేను కూడా ఒక ముస్లిం ఏరియాలోనే ఉంటున్నాను. పాత బస్సి అలియాబాద్ మాది, గంగపుత్ర సంఘం. అయితే మా రిలేటివ్ కూడా ఒక అతను గాలి ప్రభాకర్ అని చెప్పి బీజేపీ కార్యకర్త, లైక్ ఆయన కూడా ఆర్ఎస్ఎస్ మెంబరు. మా తాతయ్య కూడా ఆర్ఎస్ఎస్ మెంబర్. బీజేపీకి సేవ చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళ ఆరాధనలో నేను పెరిగాను కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రావాలని అనుకుంటున్నాను. అందులో మాధవీలత ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అంటే మనకు ఓల్డ్ సిటీకి వచ్చేసరికి ఓట్లు చీల్చకుండా పార్టీ వైజ్ బీఆర్ఎస్, టీడీపీ, లైక్ కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అని చేంజ్ చేయకుండా ఎంఐఎం ఒకటే పతాంగ్ ఎట్లా కుదురుతుందో ముస్లిమ్స్ అందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసిగా బీజేపీకి వేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి. అంటే ఇప్పటికి కానీ ఇంకా డెవలప్మెంట్ని చూడకుండా కులము మతం అని ఓట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ వచ్చే వరకు కుల మత భేదాలు లేకుండా ఓట్లు వేయాలనేది మంచి పద్ధతి. కానీ కాకుంటే అక్కడ ఏందంటే పాత బస్తీలో హిందూ ముస్లిం అనే విభేదాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా. అదేవిధంగా ఏంటంటే అవి చూడకుండా మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎంఐకి ఎలా వేస్తున్నారో అందరు కలిసి మన తెలుగు వాళ్ళు కూడా ఒక పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ, మోడీ ఆయన ఏంటంటే దేశానికి చాలా సేవ చేశారు. లైక్ ఫ్యామిలీ అలాంటిది కూడా లేకుండా ప్రతి మనిషికి కూడా ఆబ్వియస్గా ఫ్యామిలీ ఉంటుంది. ఆయన ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి దేశానికి సేవ చేశాడు కాబట్టి ఆయన మంచి మనసున్న వ్యక్తి. కాబట్టి రీసెంట్గా రామ మందిరం కూడా, బాబర్ మసీద్ అలాంటి ఫైటింగ్స్ తోటి కూడా రామ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అది మనకి ఇప్పుడు దేశంలో చరిత్రగా మారింది. బీజేపీ పార్టీ అంటేనే హిందూ పార్టీ అంటున్నారు చాలామంది, దాని గురించి ఏమంటారు? అంటే హిందువులకు ఒక్కటే పార్టీనా బీజేపీ, మిగతా వాళ్ళ ఓట్లు అవసరం లేదంటారా? అనుకుంటే మన రీసెంట్గా సీఎం ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాంపల్లి నుంచి బీజేపీలో ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు. అయితే అలా అంటే బీజేపీలో ముస్లిం క్యాండిడేట్స్ ఉండరు కదా, హిందువులకే ఇవ్వాలి కదా అని నా క్వశ్చన్ అనమాట. ఇక్కడ మరి తెలంగాణలో చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవుతున్నారు కదా, దానికి ఏమంటారు? ఎందుకు వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు? ఆబ్వియస్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పి అందరూ మనస్సుగా వెళ్తున్నారు. ఏంటంటే లైక్ మొన్న వచ్చిన కవిత లిక్కర్ కేసు కానీ, కేటీఆర్ సంబంధించిన విషయాలు కానీ, అలా ఇవన్నీ రావడంతో ఏంటంటే పార్టీ అంటే రూలింగ్లో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కి వెళ్తున్నారని చెప్పి నా అభిప్రాయం. అలా అనేమి ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎంపీ సబ్జెక్ట్ కాబట్టి యాజ్ ఏ ఓల్డ్ సిటీ పర్సన్ తెలంగాణలో నేను చూసినప్పటికీ ఎంఐఎం పార్టీకి ఎదురుగా మాధవీలత గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా గంగపుత్ర సంఘం గాలి ప్రభాకర్ కూడా మా కజిన్, ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు. లైక్ బీజేపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం చాలా మటుకు. ఎంఐఎం సార్ అయితే మెజార్టీ సీట్స్ కోరిక ఏంటంటే ఎంఐఎం సీట్ హైదరాబాదు ఎప్పటికైనా, ఇప్పటి కాకుండా ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా బీజేపీ కొట్టాలని నా కోరిక. సో ఓవరాల్గా అయితే బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఎంపీ స్థానాలు తెలంగాణలో అంటారు. ఖచ్చితంగా 370 ఆర్టికల్ని ఎలా అయితే రద్దు చేశారో అదేవిధంగా 370 సీట్స్ బీజేపీ కొట్టి చేంజెస్ చేయాలి. ఆ అధికారము మన భారతదేశానికి రావాలి బీజేపీ పార్టీ త్రూ. 370 సీట్స్ గెలవాలని చెప్పి అనుకుంటున్నాను. హలో అన్న, మీ పేరు? సుదర్శన్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకంటే హిందూ పరంగా కానీ 370 ఆర్టికల్ కానీ అన్నీ మంచిగా చేసింది కదా, అందుగురించే యూత్ కానీ హిందువులు కానీ మొత్తం బీజేపీ పైన ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే అధికారంలో ఉంది తెలంగాణలో, మరి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా? మరి కాంగ్రెస్ అంటే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కాంగ్రెస్ వస్తుండే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కదా. ఇప్పుడు రైతు బంధు వేస్తా అని చెప్పాడు, పింఛన్లు ఇస్తా అని చెప్పిండు ఎలక్షన్ మూమెంట్లో. ఇదివరకు ఒక్కడు కూడా రైతు బంధు పడలేదు, పింఛన్ రాలేదు. గృహలక్ష్మి అన్నాడు, అవన్నీ అన్నాడు, అవన్నీ రాలేదు కదా. వస్తే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏమని చెప్తారు? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేయాల్సిందే. దేశభక్తి కన్నా పేట్రాయిటిజం కన్నా ముందు రిలీజియస్ భక్తి అంటే మతపరమైన పార్టీ కాదు, మతపరమైన పార్టీ కాదు అది. మతపరమైన పార్టీ అంటే ఇప్పుడు మన కాశ్మీర్లో కానీ యూపీలో కానీ మన ముస్లింలకి చాలామంది మసీదులకు కూలిపోతే కూడా కట్టించడం జరిగింది బీజేపీ వాళ్ళు.
కానీ బయట ఉన్న అపోహన అనుకుంటే ఏమనుకో బయట ఉన్న టాక్ ఏంటంటే బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీ. హిందుత్వ పార్టీగా చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అది మతపరంగా ఉండదు. అర్థం చేసుకునే విధానం అనేది తెలంగాణలో అధికారంలో లేదు కదా. అధికారంలో లేదు. ప్రజలు బీజేపీ పార్టీ తరఫున ఉండింటే అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిపించేవాళ్ళు. అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇక్కడ మనకు తెలియదు. బీజేపీ గురించి అనేది తెలియదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3-4 రాష్ట్రాలు తెలియదు. అక్కడ మొత్తం రాజస్థాన్, యూపీ, ఏమంటారు గుజరాత్ అక్కడ తెలుసు. రాజస్థాన్లోనే ఇంతకుముందు కాంగ్రెస్ కంచుకోట ఉండే. అసలు అటువంటి దానిలోనే ఇప్పుడు బీజేపీ ఫామ్ అయిపోయింది. కానీ బీజేపీ ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ జరిగినాయి గొడవలు? నార్త్లో ఎక్కువ గొడవలు, మతత్వ గొడవలు ఎప్పుడు జరుగుతాయి? అది ముస్లిం చేసినందుకే కదా అయినవి. వాళ్ళు చేస్తే నీళ్ళు గొడవ పడతారు. కానీ ఇన్ కేస్ బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఇక్కడ గెలిచింది అనుకో ప్రతిరోజు గొడవలే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది పోటీ. అంటే బీజేపీ మీద హైదరాబాద్లో నమ్మకం లేదు. ఎందుకనైనా మీ మీద మీరే అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, నేను సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీలు మారుతున్నారు. ఎందుకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు? వాళ్ళ స్వల్ప సెల్ఫిష్ అంతే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వ్యాపారాలు నడుపుకోవడానికి పార్టీలు మారుతున్నారు అంతే. అలాగే హైదరాబాద్ నుండి చూసుకుంటే అసౌద్దీన్ గారికి ఆపోజిట్గా మాధవి లత విరించి హాస్పిటల్ చైర్మన్ ఆమె నిలబడుతున్నారు కదా. మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తారనే నమ్మకం ఉందా ఆమె? చెప్పలేం, డౌట్. ఎందుకంటే అసౌద్దీన్ ఓవైసీ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేసే ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంది అక్కడ. అంటే ఇప్పటికీ ఒక మతాన్ని కులాన్ని చూసి ఓటేస్తున్నారు కానీ ప్రజలు డెవలప్మెంట్ని చూసి ఓటేయట్లేదు. అంటే అంతే. సరే, ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ హవా నడుస్తుంది తెలంగాణలో? తెలంగాణలో అయితే మ్యాక్సిమం కాంగ్రెస్ ఫస్ట్, తర్వాత ఇక టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ అన్నారు. బీజేపీ అంటే పైన వచ్చేది ప్రైమ్ మినిస్టర్ బీజేపీ పక్క 200%. తెలంగాణలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? నా పేరు రాజా అండి. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే మన బీఆర్ఎస్లో అందరూ అక్కడ మన కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. బట్ కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెసే ఉంది కాబట్టి 99% అది గెలిచింది కాబట్టి 100% మళ్ళీ అదే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకోటి ఏం చేంజెస్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరు దీంట్లోకి వచ్చేసినారు, కాంగ్రెస్లోకి వచ్చేసినారు. అందుకనే 99% కాదు 100% ఇదే గెలుస్తుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కారణం ఏమనుకోవచ్చు అన్న? మనము ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అదే నడుస్తుంది, గవర్నమెంట్ అదే నడుస్తుంది కదా, అధికార పక్షం ఉంది కాబట్టి అదే నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పడిపోయింది ఒకటేసారి. మన కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు అందరికీ నెగిటివ్ థాట్ పడిపోయింది. వాళ్ళకి ఓటేద్దామన్నా కానీ అరే వీళ్ళు ఎన్ని స్కామ్లు చేసినారు, అది చేసినారో చేయలేరో దేవునికి తెలియాలి. కానీ అది ఇన్ని గణం స్కామ్ చేసినారు, మళ్ళీ ఎట్లా గెలిపిస్తే ఎట్లా అది అని చెప్పి ప్రజలందరూ అదే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళకుంటే మరి వీళ్ళ మీద ఐటీ రైడ్లు ఇవన్నీ జరుగుతాయి, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోవచ్చు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అరెస్టులు అవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కొక్కరిని గుంజుతా ఉన్నారు, అరెస్టులు అవుతున్నాయి. అదే మన అధికారం ఉన్న వాళ్ళ దాంట్లో దిగినాం అనుకోండి, రారు, తప్పించుకోవచ్చు దాంట్లో నుంచి. అట్లా అని చెప్పి కొంతమంది చేంజ్ అవుతున్నారు. బట్ మల్లారెడ్డిది ఉంది నెక్స్ట్ మల్లారెడ్డి గారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, అటు కాకుండా ఇటు కాకుండా చేప నీటిలో ఉండకుండా భూమి ఉండకుండా కొట్టుకుంటుంది అంతే. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 3 నెలల పైనే అయిపోయింది అధికారంలోకి వచ్చి. మరి వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో నిజం చెప్పాలంటే ఫ్రీ బస్ ఒక్కటే ఉంది బ్రో, ఏం కనబడతలేదు అబ్బా, అభివృద్ధి ఏం కనబడతలేదు. ఇప్పుడు 3 నెలలు అయింది కదా, 3 నెలలు అయింది. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేంజ్ చేసినారు కదా, టీఆర్ఎస్ గెలవంగానే రోడ్లు వేసినారు, పైప్ లైన్ వేసినారు, చాలా చేసినారు. బట్ మన కాంగ్రెస్ కనబడట్లే, అది ఇంకా తిట్టుకోవడంలోనే ఉన్నారు. నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఇంకా తిట్టుకోవడంలోనే ఉన్నారు. ఇంకా అసలు ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏం లేదబ్బా. పాత గవర్నమెంట్ ఏమేమి ఉన్నాయో అవే నడుస్తున్నాయి. ఓకే, ఆ ఫ్రీ బస్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే ఇప్పుడు కొన్ని లోకల్ ఒక మాట చెప్పాలంటే బస్సులు ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఆర్డినరీ బస్సు ఫ్రీగా ఇవ్వాలి, ఎక్స్ప్రెస్ డబ్బులు తీసుకోవాలి, అట్లా ఇస్తే బాగుంటుండే. బట్ ఇప్పుడు అన్నీ ఫ్రీ ఇచ్చేసరికి మాకు సీట్లు ఉంటలేవు అసలు, తెలుసా? బాయ్స్ సీట్లో కూడా వచ్చి కూర్చుంటున్నారు, లేవండమ్మా ఇది మా జెంట్స్ సీట్ అన్నా కానీ నడు అంటున్నారు. ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళమేమో నిలబడాలి, ఫ్రీగా వచ్చిన వాళ్ళేమో కూర్చోవాలి, అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఇంకోటన్నా, ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా, ప్రతిపక్షం లేకుంటే బీజేపీ అనుకోవచ్చా? కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్సెస్ ఏ పార్టీకి ఉందనుకోవచ్చు, బీఆర్ఎస్కా బీజేపీకా? బీజేపీ అంటే లేదు, బట్ నాకు తెలిసి ఇదే మన టీఆర్ఎస్ఏ. ఇప్పుడు మా బీఆర్ఎస్ఏ ఉండే కదా, బీఆర్ఎస్ఏ ఉంటుండొచ్చు. అంత మన పువ్వు గుర్తు వాళ్ళకి ఏం లేదు అంతగానం. అంటే అధికారం అంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదంటారా బీజేపీకి? లేదు, ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ వస్తుండొచ్చు, బట్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ తర్వాత మన కమలం గుర్తు వస్తుంది. మరి సెంట్రల్లో చూసుకుంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఈసారి సెంట్రల్లో? బీజేపీనా లేకుంటే కాంగ్రెస్ కూటమి వస్తుందా, లేకుంటే మరి బీజేపీ వస్తుందా? లేదు, నరేంద్ర మోడీ ఉంటాడు పక్కా. ఎందుకంటే వీళ్ళది పడిపోయింది అప్పుడే కాంగ్రెస్. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు వీళ్ళు క్లిక్ కావాలంటే అంత కాలేరు. ఈయననే ఉంటాడు నరేంద్ర మోడీ. సెంట్రల్ అయితే మరి నరేంద్ర మోడీ వస్తే మేలు అంటారు. నరేంద్ర మోడీ వస్తే మేలు అని ఎట్లా అంటారు అంటే, లాక్డౌన్లో చూసినాం కదా, లాక్డౌన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉండే, చాలా హెల్ప్ చేసిండే. ఇంకొకటి డబ్బులు కూడా వేసిండు. అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వీళ్ళ ద్వారానే వచ్చినాయి. బట్ ఐ థింక్ ఇంకొకటి ఏంటంటే మైనస్ పాయింట్ నోట్ల రద్దు 2 సార్లు వల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుండొచ్చు. మళ్ళీ వచ్చిండు అనుకో, మళ్ళీ నోటు బంద్ చేస్తాడు, దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, రైట్ బ్రో. విశ్వేశ్వర్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి రావాలి, బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలి, అదే మా కోరిక. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ దేశాన్ని మంచిగా చూసుకునే పార్టీ కావాలి. అది ఒకటి బీజేపీ వల్లనే అవుతుంది. వేరే ఏ పార్టీలు కానీ వాళ్ళ స్వార్థం కొరకే, వాళ్ళ కొరకే పనిచేసుకుంటారు. కానీ ప్రజల కొరకు అందరినీ ఒక విధంగా, ఏ మతం కానీ ఎవరిని కానీ అందరినీ ఒక విధంగా చూసే పార్టీ బీజేపీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్ అది 100% కరెక్ట్. మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి, కానీ జనరల్గా చూసుకుంటే స్టేట్లో ఒకటి సెంట్రల్లో ఒకటి ఉంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటారు కదా, మరి దానికి ఏమంటారు? బీజేపీ అట్లా చూడదు. బీజేపీ ఏంది అంటే దేశం మొత్తం అందరు బాగుండాలని చూస్తుంది. అన్నీ ఆ రాష్ట్రంలో వేరే పార్టీ ఉంది, ఈ రాష్ట్రంలో వేరే పార్టీ ఉంది అని అట్లా ఆలోచన ఉండదు వాళ్ళకు. దేశాన్ని బాగుపరచడమే మా ధ్యేయం అనే విధంగా ఉంటారు వాళ్ళు. 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, బీజేపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది 17లో? అంటే అది కరెక్ట్గా చెప్పలేము, ఎక్కువ స్థానాలు అయితే వస్తుంది. మరి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేది ఏమనుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈసారి బీజేపీకి? అసలు వాళ్ళని లెక్కనే పెట్టద్దు. వాళ్ళ స్లోగన్స్, వాళ్ళు చెప్పే విధము ఎంతసేపు విమర్శించడమే కానీ వాళ్ళు ఇది అని చెప్పడమే కానీ వాళ్ళు మేము చేస్తాము అక్కడ వచ్చే క్వశ్చనే లేదు. సెంట్రల్లో వచ్చే క్వశ్చనే లేదు. సెంట్రల్లో వచ్చి మేము మినిస్టర్ అవుతారని ఒక ఆయన చెప్తాడు. అది ఎంత ఈజీయా? మినిస్టర్ 10 సీట్లు 5 సీట్లు పెట్టుకొని 2 సీట్లు పెట్టుకొని మినిస్టర్ కావడం ఈజీయా? అసలు ఆ క్వశ్చనే లేదు. వీళ్ళు చెప్తా ఉంటారు ప్రజలను మోసం చేయడానికి, అంతేగాని వేరే ఏం లేదు. అంతే. మోదీ గారు 10 years చూసాం, ఆయన 2 terms చూసాం కదా, 3rd term గాని ఆయన కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన దేశాన్ని గట్టిపరిచిండు, బలపరిచిండు, బలంగా చేసిండు. ప్రపంచ దేశాలలో ఇదివరకు ఒక వీక్ కంట్రీ అంటే భారతదేశంగా చూసేది. ఇప్పుడు అట్లా లేదు. భారతదేశం అంటే ఇట్లా అందరు చూస్తున్నారు. భారత్ అంటేనే అరే ఒక గౌరవ భావంతో చూస్తున్నారు అంతే. మరి ఇక్కడ లోకల్ చూసుకుంటే సికింద్రాబాద్ ఎంపీగా సార్ ఎవరు గెలుస్తున్నారు? దానం గారా, లేకుంటే పద్మారావు గౌడ్ గారా, లేకుంటే కిషన్ రెడ్డి గారు? 100% కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు అంటే, మీరు పార్టీని చూసి ఓటేస్తారు, ఇక్కడ వ్యక్తిని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? అక్కడ బీజేపీ ఉండాలంటే ఇక్కడ కిషన్ రెడ్డి ఉండాలి అంతే, ఖచ్చితంగా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి, ఉంటుంది. మరి హైదరాబాద్లో చూసుకుంటే అలాగే అసౌద్దీన్ గారు ఓవైసీ ఆపోజిట్గా మాధవీలత గారు నిలబడ్డారు ఈసారి. ఆమె గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది? అంటే ఫైట్ ఇస్తున్నారు, ఖచ్చితంగా చెప్పలేము. ఎట్లుంటుంది అంటే అక్కడ 1 side ఓటింగ్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు అట్లా చేయరు. వీళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలబెట్టింది ఎందుకంటే ఈ బీజేపీకి పడే ఓట్లను చీల్చడానికే నిలబెడుతున్నారు, కానీ వాళ్ళు గెలవడానికి కాదు. సో ఓవరాల్గా ఏమంటారంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు తెలంగాణలో? రావాలి అంతే. ఓకే, థ్యాంక్స్.